హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. అయిపోయింది. బీసీ రిజర్వేషన్స్ కోసమే ఓ అబ్బాయి చనిపోయిండు అనేసి ఆయన చంపేసిండ్రు. తీరా చూస్తే ఈశ్వరాచారి బీసీ రిజర్వేషన్స్ కోసమే చనిపోయిండు, బీసీ రిజర్వేషన్స్ కోసమే చనిపోయిండు అని దొంగ నాటకాలన్నీ ఆడింది. ఏమయ్యింది? ఆ ఫ్యామిలీ అనాథ అయ్యింది. వాళ్ళు సైలెంట్ అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ. వాళ్ళకి ఆ 3 రోజులు మస్తు హల్చల్ అయింది, మంచి వ్యూస్ వచ్చినాయి, ఛానల్ చాలా బాగా పైకి వచ్చింది, సరిపోయింది అంతటితోటి. ఆ ఇష్యూ అక్కడికి క్లోజ్. ఆ తర్వాత ఏం చేసిండ్రు? పాపం ఆయన నోట్లో సర్పంచ్ అభ్యర్థి నోట్లో టాయిలెట్ చేసిండ్రు, సర్పంచ్ని కిడ్నాప్ చేసిండ్రు అని లంగ నాటకాలు ఆడిండ్రు. అదేమైంది? అది కూడా అబద్ధం అని తేలింది. ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయింది. వీళ్ళంతా హల్చల్ చేసి ఎగిరి దూకి గంతలేసిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. బీసీలు 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 అని. పాపం మా ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఆ చాప్టర్ కూడా క్లోజ్ అయింది. జనాలందరూ మర్చిపోయినారు. వీళ్ళు మేము ఈ దీక్ష చేస్తున్నాము, ఆ దీక్ష చేస్తున్నాము, 42% రిజర్వేషన్లను ఎగిరిండ్రు. అది పాతగా అయిపోయింది. జనాలందరూ మర్చిపోయినారు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంది? ఏదో ఒకటి కావాలి కదా. ఏది లేకపోతే జనాలు మర్చిపోతారు కదా. మళ్ళీ ఒక రచ్చ చేద్దాం అనుకున్నారు, చక్కగా ప్లాన్ చేసుకున్నారు. నల్గొండలో మళ్ళీ తయారు చేసిండ్రు. మళ్ళీ ఓ బక్రాన్ దొరకబట్టిండ్రు. నిజంగా బక్రానే. ఈ సోదరుని చూస్తే యాదవ సోదరుడు ఉన్నట్టున్నాడు. చూడడానికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సోదరునిలాగా అనిపిస్తున్నాడు. కానీ వీళ్ళ మాయలో ఎట్లా పడిండో నాకు అర్థం కాలేదు. ఆయన రీసెంట్గా బీజేపీలో జాయిన్ అయ్యిండు. అంటే ఆయనకి బీజేపీ సిద్ధాంతాలు ఏం తెలిసి ఉండవు నాకు తెలిసి. బీజేపీ సిద్ధాంతాలు తెలుసుంటే గనక ఇలాంటి పనులు చేయరు అసలు. ఫ్రెష్గా పక్కా పగడ్బందీ ప్లాన్తో ఇంకో ఇష్యూ క్రియేట్ చేసినారు. దీనిలో ఏమైతుంది? మా బీజేపీ పార్టీ బదనాం అవుతుంది, పార్టీ నష్టపోతున్నది. ఆల్రెడీ లాస్ట్లో ఉంది. ఆల్రెడీ బీజేపీలో ఉన్నటువంటి గొడవలే చాలా ఉన్నాయి. ఫ్రెష్గా ఇంకో గొడవని స్టార్ట్ చేశారు. ఇది కేవలం కొంతమంది స్వార్థపరుల స్వార్థానికి మాత్రమే. దీనిలో కూడా రియాలిటీ ఏమాత్రం లేదు అని చూస్తే పక్కా క్లారిటీ వస్తుంది. చిన్న పిల్లలు అడిగినా చెప్తారు ఈ గొడవ చూస్తూ ఉంటే. నాగం హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పి జిల్లా అధ్యక్షునికి పార్టీలో రీసెంట్గా కేవలం ఆయన స్వార్థానికి, ఆయనకు టికెట్ కోసం అని చెప్పి పార్టీలో జాయిన్ అయినటువంటి రామరాజు అనే ఓ సోదరుడికి మధ్యలో గొడవ. దేనికోసం? బీజేపీ పార్టీ ఆఫీస్లో గెలిచినటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకి వీళ్ళందరికీ సన్మానం చేస్తా అనేసి పిల్లి రామరాజు గారు ముందే అధ్యక్షునికి కాల్ చేసి అడగడము, ఆయన పర్మిషన్ ఇవ్వడము అంతా అయిపోయింది. అదంతా అయిన తర్వాత రాత్రి బీజేపీ అంటే ఎట్లుంటే మీకు తెలుసు కదా, సిద్ధాంతాలు కట్టుబాట్లు ఖచ్చితంగా ఉంటుంది. పైన వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే. ఫైనల్ గా ఎవరు ఎంత పెద్ద తోపైనా, ఎంత పెద్ద నాయకుడైనా అధిష్టానంలో ఫైనల్. ఇది అందరికీ తెలుసు. బీజేపీలో ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, కార్యకర్తలకి కూడా తెలుసు బీజేపీ అంటే ఏంది అని. అలాగనే హర్షవర్ధన్ గారికి రాత్రి ఏ టైంలో కాల్ వచ్చిందో తెలియదు. ఇమ్మీడియట్ గా ఈరోజు వాజ్పేయి గారి జయంతి ఉంది, అధ్యక్షుల వారు వస్తున్నారు, ఖచ్చితంగా కార్యక్రమాలు చేయాలి పార్టీ ఆఫీస్లో అని కాల్ రాగానే ఇమ్మీడియట్ గా రామరాజు గారు కాల్ చేసి చెప్పినారట. ఏమని? రేపొద్దున అధ్యక్షుల వారు వస్తున్నారు, ఇది క్యాన్సిల్ చేసుకోండి, కావాలంటే ఇంకో రోజు పెట్టుకుందాము, ఇప్పుడు ఎందుకు ఇంకా టైం ఉంది కదా, రేపైతే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము, మన రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు, రామచంద్రరావు గారు వస్తున్నారు అని ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిందంట రాత్రి. ఆ మాట ఆయనే చెప్తున్నాడు, రామరాజు గారే చెప్తున్నారు. ఇంకా దీనిలో గొడవ ఎక్కడుంది? ఇక్కడికి అయిపోయింది కదా. అది దృష్టిలో పెట్టుకొని పొద్దున్నే పార్టీ ఆఫీస్లో మొత్తం రచ్చ చేయడం స్టార్ట్. అసలు ఏంది రచ్చేంది, ఈ గొడవ ఏంది, దేనికోసం ఇది అని తేరుకునేంతలోనే జరగాల్సిందంతా జరిగిపోయింది. మీడియా వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వీడియోలు తీసుకున్నారు. ఆ గొడవలో ఏమవుతుంది? మధ్యలో ఆడపిల్లలు ఉన్నారంటే ఒకరిద్దరు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేసి, అయ్యా నువ్వు ఆ వీడియోలు ఏవో డిలీట్ చేసేయి, ఇది పార్టీలో మా 4 గోడల మధ్యలో జరిగింది కదా, దయచేసి దీన్ని బయటకు పంపించొద్దు అనేసి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ కెమెరాలు తీసుకొని అడిగితే అన్న ఆ మాత్రం డిలీట్ చేసుకోండి అని చెప్పి ఆయనే కెమెరా ఇచ్చిండట. మీకు తర్వాత నేను అప్రూవ్ పెడతాను అని చెప్పినట్టుగానే కెమెరా తీసుకొని వరకు క్లిప్పింగ్ మాత్రం తీసేయాల్సింది, కానీ మొత్తం డిలీట్ చేసేసారు. దాంతో ఎట్లయిపోయింది అంటే వీళ్ళే మీదబడి కొడతారు, వీళ్ళ బట్టలు వీళ్ళే చిప్పుకుంటారు, వీళ్ళని వీళ్ళే కొట్టుకుంటారు. పార్టీ ఆఫీస్ మొత్తం రచ్చరచ్చ చేసి బయటకు వచ్చి వీళ్ళు రెడ్లు కాబట్టి మా పైన దాడి జరిగింది, బడుగు బలహీన వర్గాలు కాబట్టి మా మీద దాడి జరిగింది, నేను ఒక యాదవ బిడ్డను కాబట్టి ఓసీలు దాడి చేసిండ్రు అనేసి ఒకటి క్రియేట్ చేసినారు. వినడానికి ఎంత అసహ్యంగా ఉందంటే నిజంగా. అసలు ఇక్కడ రెడ్లకి ఏం సంబంధం? అసలు ఇక్కడ ఓసీలకి ఏం సంబంధం? అగ్రవర్గాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? అగ్రవర్గాల దాడి అని మీడియాలో వేస్తున్నారు కదా, అగ్రవర్ణాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? ఎక్కడన్నా అగ్రవర్ణాలు కనిపిస్తున్నాయా మీకు? ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు, ఆయన కదా అన్ని చూసుకుంటారు, ఆయన చెప్పినట్టు మీరు నడుచుకోవాలి కదా. దానికి అగ్రవర్ణాలు ఏం చేస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో జనాలందరూ వచ్చి మిమ్మల్ని కొట్టినరా, మీ పైన దాడి చేసిండ్రా? మీకు ఒక వీడియో పెడతాను, ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో చూడండి. పిల్లి రామరాజు గారు అస్సలు నోరు తెరిస్తే బండ బూతులు. ఆయనకి నిజంగా బీజేపీ సిద్ధాంతాలు గనక తెలుసుంటే, బీజేపీ అంటే ఏంది అన్నది తెలుసుంటే ఇంత రచ్చ చేసేవాడు కాదు అసలు. ఫస్ట్ రామరాజు గారు మాట్లాడుతుంది వినండి.
నా అద్దాలు వేరే వాడు నా మీద గుద్దిండు. ఎందుకంటే ఇప్పుడైనా చెప్పలే ఆ లంజోడికి వచ్చి నా మీద నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పినాక నేను మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటా. నా బలం ఏందో చూపిస్తా. నేనైతే వదిలిపెట్టాను. నేను ఏమనండి, నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు. ఇప్పటి వరకు నా మీద దెబ్బేసిన లేడు. నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే అప్పుడు వేరే ఉంటది. నేనేమన్నా వాడి మనిషి వాడు ఎట్లా వచ్చి నాకు గల్లబట్టి కొడతాడు. నా అద్దాలు జరైతే పుచ్చుకును ఇక గుద్దిండు లంజోడుకు. లంజోడు కానీ వద్దని మాట్లాడుతారు. పక్కీ లంజోడుకు ఎవరన్నా గుద్దింది ఎవరు మీకు? పక్కీ మోహన్ రెడ్డి వాడు ఇంతమంది హాస్పిటల్లో పనిచేసేది. నాగమర్సి రెడ్డి హాస్పిటల్ పనిచేస్తే వాని జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. గొడవ గల కారణం ఏంది అసలు? ఏం లేదు, సర్పంచులు ఉప సర్పంచులు సన్మానము చేద్దామనంటే అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసిన. ఇలా అందరికి శాల్వలు మెమంటోస్ అందరికి భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నాం. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాడు. వాడు నాకు కావాలి ఇప్పుడే వాళ్ళు ఎనగొడతారు. నాకు కాలు పట్టుకోవాలి, సారీ చెప్పాలి. లేకపోతే వాని ఇంత జ్వరపడతా నంజోడుకు వాని ఇంత జ్వరపడతా నేను. ఇది పరిస్థితి. ఆయన మాటలు వినండి, ఎంత సంస్కారం ఉందో. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, అయ్యో నేను బీసీ బిడ్డను, మేము బడుగు బలహీన వర్గాలం, అందుకని మా పైన దాడి, అందుకని మమ్మల్ని అంటున్నారు అంటారు. ఇప్పుడు ఈ అన్నగారు మాట్లాడినటువంటి ఇదే విధంగా ఇవే మాటలని ఇవే బూతులని అదే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడితే పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి దాకా నోట్లో పోసిండు అన్నారు. ఏమైంది ఇప్పుడు? అది అబద్ధం అని తేలింది. ఎక్కడో అక్కడ అందరూ సైలెంట్ అయిపోయింది. ఫ్రెష్గా మళ్ళీ ఇష్యూ పట్టుకున్నారు. ఇక్కడ కూడా జరిగిందంతా అబద్ధమే, అది ఆయనకు కూడా తెలుసు. మీ పరువు మీరే తీసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారు, అసలు అక్కడ విషయమే ఉండలేదు, మీకు మీరే జనాలను రెచ్చగొడుతున్నారు. తీరా వాళ్ళు రెచ్చిపోయి ఒకటో రెండో మాటలు అన్నాక వామ్మో వాయో మమ్మల్ని అన్నారని చెప్పి మీ బట్టలు మీరే చెప్పుకుంటున్నారు, గోల చేస్తున్నారు. దీంతో ఏం సాధిద్దాం అనుకుంటున్నారో నిజంగా నాకైతే అర్థం కావట్లేదు. ఈ సంస్కారవంతమైన సోదరుని మాటలు విన్నారు కదా ఇందాక. ఇంట్లో చొరబడతాడట ఆయన, కానీ ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పకపోతే ఇంట్లో చొరబడతా, ఆయన కాళ్ళు పట్టుకోవాలా, ఆయనను కొట్టిండు, కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదా. ఇది పార్టీలో జరిగిన గొడవ కదా, కులాల మధ్య జరిగిన గొడవ అయితే కాదు కదా. పార్టీ పెద్దలు ఉంటారు కదా, పార్టీ పెద్దలు చూసుకుంటారు కదా. కులాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మధ్యలోకి? నోరు తెరిస్తే బండ బూతులు, నోటికి ఎంత మాట వస్తే అంత మాటే, నోటికి ఎంత మాట వస్తే అంత మాటే, మొత్తమే తెగించేశారు. నిజంగా ఎంత అసహ్యంగా తయారవుతున్నారంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనించండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆయన వెనుకుని ఒకరి ఇద్దరు చూడండి ఎంత ఎట్లా అరుస్తున్నారు, కై 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 అని. వాళ్ళని ఏదో అంటున్నట్టు, ఎవరేమో చేసినట్టు. వీళ్ళని ఎవరు అనాల్సిన అవసరం లేదు బాబోయ్, వాళ్ళని వాళ్ళే అనుకుంటారు, వాళ్ళని వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళ నోట్లో వాళ్ళే పోసుకుంటారు, వాళ్ళ నోట్లో వాళ్ళే ఉమ్మేసుకుంటారు. మళ్ళీ రెడ్లు చేసిండ్రు, అగ్రవర్ణాలు చేసిండ్రు అనేసి బట్టగాల్చి పక్కల మీద వేస్తున్నారు. ఫైనల్ గా వాళ్ళకి కావాల్సింది ఏంది? మీ రిజర్వేషన్లు మీకు కావాలి. మీ రిజర్వేషన్లు మీకు కావాలంటే మమ్మల్ని కాదు కదా మీరు అనాల్సింది, అగ్రవర్ణాలని కాదు కదా. వెళ్ళి మీకు ఎవరైతే ఇస్తారో ఆ రైట్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళ మీద పడండి కదా. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అనవసరంగా ఎందుకు మీ పరువులు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇంత సంస్కారవంతమైనటువంటి మన రామరాజు గారి మాటలు విన్నారు కదా. నెక్స్ట్ మీరు ఎవరైతే అగ్రవర్ణాలు బలుపు పొగరు అంటున్నారో ఆ తమ్ముడి మాటలు వినండి ఒకసారి. ఆయన ఎంత పద్ధతిగా చెప్తున్నారు. 100 మంది ఉన్నారు. నేనేమన్నా కూర్చో 99 సార్లు నా మీద రీసెంట్ నేను 100 సార్లు ప్రాధాన్యత నేను నువ్వు ఆ మాట పైన ఒక మాట కింద ఒక మాట అందరి ముందు మాట్లాడడం మనము ఇప్పుడు కాదు ఎప్పుడైనా 1 to 1 మాట్లాడదామని జరిగింది. నైట్ జరిగిన స్టోరీ జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ఆఫీసులో కూర్చొని డిజైన్ చేసినాము.
నేను ఫోటో శ్రీనివాస్ గౌడ్ నాకు చెప్పిండు అదే మాట చేద్దాం. శ్రీనివాస్ గౌడ్ ఫోటో ఉందా లేదా? అట్లా పెడతారా చెప్తాను పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళు విలువేడికి నువ్వు చెప్పానా జరిగింది చెప్పానా ఆయన చెప్పింది కదా నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి ఆయన డబ్బా కొట్టుకుని ఆయన పోయింది కదా నేను చెప్తున్నా మీడియా ముందర చెప్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు తీసిరు కదా, మీడియా వాళ్ళు వాళ్ళకి తీయకపోతే లేచింది ఎవరన్నా ఎందుకు నేను లేచి కాలే నన్ను వద్దన్నాక నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పిన మనుషులు తెలుసు తప్పది. నీ మనుషులు నడుపుకొని మరి చెప్పేది గంటే ఉన్నాడు. వాళ్ళకి ఏం లేదా జిల్లా అధ్యక్షుడు ఇస్తే గింటే ఉంటుంది ఇక రైట్. తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు కదా. ఆయన ఎంత పద్ధతిగా చెప్తున్నారు, అసలు జరిగిన గొడవ ఇది కాదు అని. ఈ రోజు ప్రోగ్రాం లేదు, సన్మాన కార్యక్రమాన్ని ఇంకో రోజు పోస్ట్పోన్ చేసుకున్నాము, ఇంకో రోజు మంచిగా చేసుకున్నాము. ఈ రోజు అయితే అధ్యక్షులు వస్తున్నారు, ముందు ఆయన అయితే చూసుకున్నాం. మన గెస్ట్ కదా, వాజ్పేయి గారి జయంతి ఉంది, ఆ ఉత్సవాలు కంప్లీట్ కానివ్వండి, అది అయిపోయిన తర్వాత చూసాము అని చెప్పి ఆయన చెప్పిన మాట ఈయనకి నచ్చక నైట్ 11 వరకు శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్ జరిగిందంట. అంటే శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ ఇంట్లో వీళ్ళంతా కలిసే ఉన్నారు, అంతా బానే ఉన్నారు. పొద్దున్నేసరికి కులం వచ్చిందా? రాత్రి కులం కాదా? అప్పుడు కులం అడ్డు రాలేదా? అప్పుడు మీరు యాదవులు కాదా? అప్పుడు బీసీ బిడ్డ కాదా? తెల్లారేసరికి బీసీ బిడ్డ అయిపోయినారా? ఎంత బాగుంది నిజంగా. చూడండి, ఒక రెడ్డి బిడ్డ ఎంత పద్ధతిగా చెప్పిండు. అది సంస్కారం, అది మా బ్లడ్ లోనే ఉంటుంది. కావాలని ఇరికిస్తున్నారు, కావాలని బట్టగాల్చి మీదేస్తున్నారు, మీకు మీరే వామ్మో వాయు అని అరుస్తున్నారు. అసలు ఏం సాధిస్తారో నిజంగా అర్థం కావట్లేదు. కానీ
ఒక ఇష్యూ, 2 ఇష్యూలు, 3 ఇష్యూ ఇలాగ అవుతూ ఉంటేనన్నా కనీసం మీకు బుద్ధి రావాలి కదా, మేమేం చేస్తున్నాం అసలు అని. అది మినిమం నాలెడ్జ్ కదా. ఎన్ని రోజులని ఇట్లా మీ బట్టలు మీరే చింపుకుంటూ, ఎన్ని రోజులని ఇట్లా రచ్చకీడుస్తారు, మీరు రచ్చకెక్కుతారు, మమ్మల్ని రచ్చకీడుస్తారు. అక్కడ విషయం ఏం లేకపోయినప్పటికీ సరే, ఒకవేళ గొడవ జరిగినా కూడా అది పార్టీలో జరిగిన గొడవ కదా, దాంతో కులాలకి ఏం సంబంధం? అగ్రవర్ణాలు ఎందుకు వస్తున్నాయి అంటే అగ్రవర్ణాలు మీకు అంతా ఎట్టికి దొరికినాయా? ఎక్కడ ఏం జరిగినా కూడా అగ్రవర్ణాలకి అంటగట్టడానికి ఆయన క్లియర్గా చెప్పిండ్రు కదా ఇందాక ఆ వీడియోలో తమ్ముడు క్లియర్గా చెప్పిండ్రు కదా. బీజేపీ జిల్లా అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు కదా. ఆయన ఎంత పద్ధతిగా చెప్తున్నారు నాగం హర్షవర్ధన్ రెడ్డి గారు. అది కాదు జరిగింది ఇది, అది లోపల పెట్టుకొని మీరు ఏదేదో అరుస్తూ ఉన్నారు, గట్టి గట్టిగా అరిచింది మీరు, మీదికి వచ్చింది మీరు, ఫస్ట్ మాటలు వదిలేసింది మీరు అని. పిల్లినైనా రూమ్లో పెట్టి కొడితే పులైతుంది. ఎంతసేపు మేము బీసీ పిట్టలం అని చెప్పి మీకు తోచినట్టు మీరు మాట్లాడుకుంటూ మీద పడి కొడతా ఉంటే చూస్తూ ఉండమంటారా? మీకు అర్థం కాదు. ప్రోగ్రామ్ లేదు, ఇంకో రోజు పెట్టుకోమన్నారు. బీజేపీ కార్యక్రమం కాదా అది? స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వస్తే మీకు సంబంధం లేదా? మీకు పార్టీ పైన బాధ్యత లేదా? వాజ్పేయి గారు జయంతి చేసుకోవాల్సిన అవసరం మీకు లేదా? ఆయనకు ఒక్కడికే ఉందా? అధ్యక్షుల వరకు ఒక్కరికే ఉందా? ఎంత అసహ్యంగా ఉందంటే నిజంగా వింటూ ఉంటే. కులాలు ఇన్ని రోజులు కులాలు అన్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న మనుషుల మధ్యలో కూడా మీరు గొడవలు పెడుతున్నారా? అది కేవలం మీ స్వార్థం కోసం. వినడానికి మాకైతే అసహ్యంగా ఉంది నిజంగా. నేను అగ్రవర్ణాల్లోని రెడ్డి బిడ్డని అని చెప్పడానికంటే ముందు నేను ఒక బీజేపీ సీనియర్ కార్యకర్తను, నాయకురాలను, ఏదో ఒకటి అనుకోండి. 99 నుండి దీనిలోనే ఉంటున్నాను. బీజేపీ అంటే ఏందో నాకు తెలుసు. కానీ ఏ రోజు నేను ఇంత చిల్లర, ఇంత గలీజ్ గొడవలు అయితే చూడలేదు. ఇది కేవలం మీరు కులాల కోసం అని, మీ స్వలాభం కోసం అని పార్టీని కూడా బదనాం చేస్తున్నారు, పార్టీని కూడా సర్వనాశనం చేస్తున్నారు. నిజంగా ఇన్ని రోజులు పార్టీలో లేదనుకున్నాను, పార్టీలో కూడా స్టార్ట్ అయ్యింది ఇదే గొడవ. ఇది అయ్యిందా? ఈయన వాయిస్ విన్నారు కదా, రామరాజు గారు మాట్లాడింది విన్నారు, నాగం హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే హర్షవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు. మోహన్ రెడ్డి అని ఆయన ఎవరో మండల ఉపాధ్యక్షుడేమోనట, ఆయనతో జరిగిన చర్చ ఇది. మండల ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు, వాళ్ళకి జరిగిన గొడవ. దీనిలోకి అధ్యక్షులు ఎందుకు లాగిండ్రు? లాగుతారు మీ అవసరానికి, మీరు ఏమైనా చేస్తారు. నెక్స్ట్ ఇది ఇట్లా అయిపోయిందా? వీళ్ళు పార్టీలో కొట్టుకుంటూ ఉన్నారు. దీనిలోకి మళ్ళీ మీడియా మిత్రులు వచ్చిండ్రు, మమ్మల్ని అన్నారని. నాకు అర్థం కాదు, ఈ గొడవలోకి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో నాకైతే అర్థం కాలేదు. అంటే చిన్నగా ఉన్నదాన్ని చిలికి గాలివాన చేయాలా, మొత్తం మీద మళ్ళా దీనిలోకి రెడ్లను లాగాల, మళ్ళీ నాలుగులో మల్లిగాడు మీడియాలో వేసుకొని కయ్య నరవాలా, బీసీలందరూ మైకులు పట్టుకొని మళ్ళీ అక్కడికి పరిగెత్తాలా, మళ్ళీ రెడ్లు అని చెప్పి మళ్ళీ రెడ్ల మీద పడి ఏడవాలి. ఓవరాల్ గా ఎక్కడ ఇంత ఏం జరిగినా కూడా దాన్ని ఇంత పెద్దగా చేసి రెడ్లను అయితే దానిలోకి లాగాల, లేదంటే మీకు మనసున పట్టదు. అదే కదా మీరు చేస్తుంది. ఈ మీడియా వాళ్ళ బాధ ఏందో చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు వీడియో చూడండి, తర్వాత నేను మాట్లాడతాను. వాళ్ళ మాటలు వినండి ఫస్ట్. బీజేపీ కార్యాలయంలో మా మీడియా మిత్రుడు వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఫోటోలు తీయడానికి కోసం లోపల పోతే వాళ్ళది ఏదో ఇష్యూ పంచాయతీ అయి మా మీడియా మిత్రుడు ఫోటో కవర్ చేస్తే మా మీడియా మిత్రుడి కెమెరా గుంజుకొని అన్యాయంగా ఇదే నల్గొండ బీజేపీ కార్యాలయం, నల్గొండ బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మా కెమెరామెన్ ఫోటోలు తీసుకొని కెమెరా గుంజుకొని ఫోటోలు డిలీట్ చేయడం జరిగింది. మాకొక్కటే నాగం వర్షిత్ రెడ్డి ఇటుకి రావాలి, మా క్షమాపణ కోరాలి మా మీడియా వాళ్ళకి. ఇది ఒక్క మీడియా పర్సన్ మీద అయ్యింది కాదు. మీరేదో పర్సనల్ టార్గెట్ పర్సనల్ సరే పర్సనల్ అంటే అడుగుతారు మీడియాపై వర్షించినట్టు దాడిని
అదేమన్నా పార్టీకి సంబంధం లేదు. ఆయనకు మాత్రం జరగాల్సిందే, ఆయనకు మాత్రం ఉండాల్సిందే సార్ అన్న, ఆయనకు మాత్రం ఉండాల్సిందే. మీడియా వాల్యూ అనేది తెలుసుకోవాలి ఆయన. ఆయనకు మాకు పడుతుందా? మాకెందుకు? మీరు చేసే మాకెప్పుడైనా ఏమన్నా మేము తీసుకున్నాం ఆయన దగ్గర. ఆయన జీతకాలం తీసుకురా. అహంకార నాగంబర్ రెడ్డి వస్తావా బయటికి, వస్తావా బయటికి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడి, జర్నలిస్టులపై దాడి. వస్తావా బయటికి, వస్తావా బయటికి, వస్తావా బయటికి. జర్నలిస్టులపై దాడిని అహంకార నాగభర్షిత్ రెడ్డి, అహంకార నాగభర్షిత్ రెడ్డి, అహంకార నాగభర్షిత్ రెడ్డి. వస్తావా బయటికి, వస్తావా బయటికి. మీడియాపై దాడిని, మీడియాపై దాడిని. జర్నలిస్టుల ఐక్యత. చూడొచ్చు ఎంత అమానుషం అంటే అసలు మనం భారతదేశంలో బతున్నామా లేకపోతే వేరే దేశంలో బతున్నామా? ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ స్థాయిలో ఉంటే మరి ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంది? ఒక మీడియాపై అంకితమైన వ్యాఖ్యలు చేస్తూ అతని యొక్క ఫార్మేట్ అంటే అతను ప్రతిరోజు ఒక మీడియా వ్యక్తి అతను చేసే పని ప్రతి ఒక్కటి ఆ కెమెరాలో బంధించుకుని ఉంటాడు. కానీ అతన్ని ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేయడం జరిగింది. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని మీడియా సామాజిక వర్గం మొత్తం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ గొడవ ఒకవైపు జర్నలిస్టు మిత్రులు ఇటు సైడ్ బీజేపీ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేస్తా ఉంటే లోపల నాగంబర్షిత్ రెడ్డి వర్సెస్ పిల్లి రామరాజు యుద్ధం జరుగుతుంది. ఇగో లోపల మొత్తం కొట్టుకుంటున్నట్టు ఉన్నది. ఇగో మొత్తం పోలీసు వాళ్ళు అన్నా ఏమైంది, అన్నా ఏమైంది, పిల్లి రామరాజు అన్న ఏమైంది చెప్పాలి, ఏమైంది చెప్పాలి, ఏమైంది చెప్పాలి. మేము మీడియా మాకు హక్కు ఉంది అంటే మీకు ఏ రకమైన హక్కు అయినా ఉంటుందా? ఎందుకు రమ్మన్నారు అంటే అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి కవర్ చేయడానికి రమ్మన్నారు. ఇంట్రెస్ట్ లేకపోతే రాకండి. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మిమ్మల్ని ఆ మీటింగ్ కవర్ చేయమని చెప్పి పిలుస్తారు. ఆ పక్కనే ఒక కుటుంబం ఉంటుంది, అక్కడ 2 పిల్లలు కొట్టుకుంటారు. మీరు అది వీడియో తీసుకొని బయటకు వచ్చి మేము బయట పెడతాము, మాకు హక్కు ఉంది, మా రైట్స్ని మీరు ఆపొద్దు అడ్డుకోవద్దు అంటే కరెక్టేనా? అది బీజేపీ అనేది అది ఒక కుటుంబం. మా కుటుంబంలో మాకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. పార్టీ ఆఫీస్ మధ్యలో గొడవ జరిగింది, దాన్ని మీరు కవర్ చేసుకొని మీ హైప్ కోసం అని చెప్పి పార్టీ పరువు తీస్తారా? అలా అనుకోండి పార్టీ పరువును కాపాడడానికి అని చెప్పి నాగం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదే అండి జిల్లా అధ్యక్షుడు, అక్కడి వరకు తీసేయండి, ఆ క్లిప్పింగ్ వద్దు, అనవసరంగా బాగోదు, ఆ గొడవ బయటకు పోవద్దు. అట్లనే ఆ గొడవలో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు తోపులాటలు బట్టలు అటు ఇటుగా పోయినాయి, పరువు పోతుంది, అక్కడి వరకు తీసేయండి అంటే అన్న తీసుకో అని చెప్పి కెమెరా ఇచ్చిండంట, చెప్తున్నాడు క్లియర్గా. సరే అనేసి తీసేయబోయిండు, అదేదో అనుకోకుండా మొత్తం ఆ క్లిప్పింగ్ వరకు తీసేయబోయిండు. ఎవరిది వాళ్ళకి ఆపరేట్ చేయడం వస్తుంది కానీ వాళ్ళ కెమెరా మ్యాన్స్ దగ్గర ఉన్నటువంటి కెమెరాలో నుంచి అందరికీ ఆపరేట్ చేయడం వస్తుంది. ఆయన ఏదో డిలేట్ కొడితే ఉన్నది మొత్తం డిలేట్ అయిపోయింది, ఫార్మాట్ అయింది. దానికి ఎందుకు ఇంత రచ్చ? ఏముంది దానిలో? బీజేపీ పార్టీ ఆఫీసులు ఉందే కదా, ఈ రోజు జరిగిందే కదా, అక్కడి వరకే తీసేస్తే ఏముంది, మొత్తం తీసేస్తే ఏముంది?
మళ్ళీ వీడియో తీసుకోండి, బోలెడని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పార్టీ పరుగు పోతుంటే చూస్తూ ఉంటారా? దానికి ఆయన కూడా ఏమనట్లేదు పాపం. ఎవరైతే ఆ కెమెరా ఇచ్చిండో ఆయన కూడా కామ్గా ఉన్నారు. ఆ సోదరు నోట్లో ఉండి ఒక మాట రావట్లేదు. ఎవరైతే స్వార్థపరులు వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి రచ్చ చేయాలనుకుంటారో వీళ్ళందరూ ఆయన పక్కనే ఏరారు. కథం బీసీ బిడ్డ అంటే హైప్ వస్తలేదని చెప్పి మీడియా మీద పడ్డారు. మీడియా ఇదన్నాడు, మీడియా నాదన్నాడు. మీడియా పైన దాడి అట, పెద్ద పెద్ద హెడ్లైన్స్, పెద్ద పెద్ద థంబ్నెయిల్స్. మీడియా పైన దాడి చేసిన నాగం హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ చిన్నగా ఉంటుంది, రెడ్డి పెద్దగా ఉంటుంది. మీడియా పైన దాడి చేసినటువంటి నాగం హర్షవర్ధన్ రెడ్డి. దాడి జరిగిందా నిజంగా? దాడి అంటే ఏంది అసలు? ఇట్లాంటి మీరు పార్టీ ఆఫీస్ లో కార్యక్రమం జరుగుతుంటే మైకులు పట్టుకొని తోసుకుంటూ ఉరుకుతారు కదా, దాన్ని కూడా దాడి అనడమేనా? ఇక ఏం మాట్లాడుతున్నారు? సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? అయినా కూడా ఇప్పుడు ఇంత అయ్యిందా? ఆయన నన్ను బీసీ బిడ్డను అని చెప్పి నన్ను హింసిస్తున్నాడు, బీసీ బిడ్డను అని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నాడు. టార్చర్ అయినట్టయినని ఆయన బీసీలము బీసీ బిడ్డ మీద దాడి జరిగింది అది ఇది అని చెప్పి బట్టలు నింపుకున్నాడు. అది వర్కౌట్ అయ్యేటట్టు అనిపించలేదు పెద్దగా. ఇట్లయితే వర్కౌట్ అవుతలేదని చెప్పి ఇమ్మీడియట్ గా చెలో అనేసి మీడియా దింపింది అక్కడికి. మీడియా పైన దాడి అని దానికి వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఓ బాబోయ్ తోసేసిండ్రట, కొట్టిండ్రట, మీడియా పైన దాడి చేసిండ్రట, కెమెరాలు లాక్కున్నారట, వాళ్ళ కెమెరాల్లో ఉంది మొత్తం ఎరేజ్ చేసిండ్రట. ఒకే ఒక మీడియా మిత్రులతో ఒకే ఒక కెమెరా తీసుకున్నారట. దానిలో అక్కడి వరకు క్లిప్పింగ్ తీసేయకపోతే మొత్తం పోయింది. ఇదంతా సామరస్యంగా జరిగింది లోపల. పార్టీ ఆఫీస్లో ఏం జరిగింది, గొడవ ఎందుకు జరిగింది, ఎవరెవరిని కొట్టిండ్రు అన్నది ఇదంతా తర్వాత. బీసీ బిడ్డనా రెడ్డి బిడ్డనా ఇవన్నీ తర్వాత. అదంతా ఒక కుటుంబంలో జరిగినటువంటి గొడవ. వాళ్ళు పొద్దున్నేస్తే మళ్ళీ బాగానే ఉంటారు. వీళ్ళు మీడియా వాళ్ళు ఎందుకు బట్టలు నింపుకుంటున్నారు అంటే వీళ్ళకి హైప్ రావాలా, వీళ్ళకు సబ్జెక్టు దొరకాలా. నిజంగా మీ స్వార్థానికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి రామరాజు గారిని కూడా అనవసరంగా తప్పుదారిలో తీసుకెళ్తున్నారు. ఆయన తప్పుదారి ఏముంది? ఆయన కంప్లీట్ గా ఈ మల్లయ్య పటేల్ వదిలిన బాణమే కదా. ఆయన ఎట్లా చెప్పమంటే అట్లా చెప్తాడు అన్నట్టు. కావాలని గొడవ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఈ రోజు కార్యక్రమం ఉన్నా కూడా, స్టేట్ ప్రెసిడెంట్ వచ్చినా కూడా అక్కడ జయంతి ఉత్సవాలను పక్కన పెట్టేసి ఈయన సన్మాన కార్యక్రమాలు చేస్తే హ్యాపీ అన్నట్టు. లేదు అంటే ఆ ప్లేస్ లో నాగం హర్షవర్ధన్ రెడ్డి గారి ప్లేస్ లో, మోహన్ రెడ్డి గారి ప్లేస్ లో వేరే ఏబీసీ బిడ్డనో ఎస్సీ బిడ్డనో ఇంకెవరైనా ఉంటే సామరస్యంగా ఉండేది. ఇవాళ కాకపోతే రేపు ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు అయిపోయేది అక్కడికి. అక్కడ రెడ్డి బిడ్డలు ఉండడం అనేది పెద్ద సమస్య అయిపోయింది వీళ్ళకి. ఇంత జరిగిందా? అయినప్పటికీ పాపం వీళ్ళు ఇంత బట్టగాల్చి మీదేసినప్పటికీ నాగం హర్షవర్ధన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి విఘ్నతని కోల్పోకుండా, సహనాన్ని కోల్పోకుండా మీడియా ముందుకు వచ్చి క్షమించమని చెప్పాడు. చూడండి ఒకసారి. ఈరోజు మా అన్న ఎన్నోసార్లు కలెక్టరేట్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీడియా మిత్రులు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానం. ఈరోజు ఒక్క మీడియా మిత్రులతోనే ఏ రోజు ఒక చిన్న ఘర్షణ కూడా నాకు లేదు. నాకు రాజకీయ కెరియర్లో చూడొచ్చు, నా హాస్పిటల్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా నాకు ఎవరితో ఎటువంటి వ్యక్తిగతంగా లేవు. మంచి రిలేషన్షిప్ 24 గంటల్లో పండుకునేటప్పుడు తప్ప మిగతా సమయం మొత్తం నవ్వుకుంటూ పలకరించేటటువంటి వ్యక్తిత్వం నాది. ఈ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఆఫీస్లో సంఘర్షణ జరుగుతూ ఉంది. నేనున్న దాంట్లో నేను దూరంగా ఉన్న దాంట్లో అన్న దాంట్లో అక్కడ కొంతమంది మహిళలు ఉండే. ఇద్దరు ఘర్షణ జరుగుతుంటే ఇక్కడ కూడా తోసుకుంటున్నారు అనుకో. ఇద్దరు మహిళలు ఉండే వాళ్ళకి బట్టలు ఉంటే నేను ఏమని చెప్పినంటే ఫోటోలు ఏమి ఉంటే అన్న ఆ ఫోటోలు మహిళలు ఉండే ఫోటోలు ఏమి అవి డిలీట్ చేయండి అన్న. వద్దని వారు కూడా సానుకూలంగా గుంజుకోలే అన్న. దేవుడి ప్రమాణం, నా భార్య నా తల్లి నాకు ఎంత గౌరవిస్తానో నా పార్టీని అంతే గౌరవిస్తా. నేను గుంజుకోలేదు, వారికి కూడా తెలుసు నేను గుంజుకోలేదు. వారే ఇచ్చింది గుంజుకోవడం అన్నమాట అబద్ధం. ఫస్ట్ రెండో మాట దాడి అన్నమాట అబద్ధం. నేను ఎవరి మీద దాడి చేయలేదు. అసలు మా ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్ కూడా కాలేదు. అన్ననే ఇచ్చిండు కెమెరా. అయితే ఒకటి జరిగిన తప్పేం జరిగిందంటే అన్న ఏమన్నాడంటే ఆ ఫోటోలు డిలీట్ చేయండి అన్న, ఇవి డిలీట్ చేయండి అన్న, పాతవి కూడా ఉన్నాయి అన్నాడు ఆయన. తనేమన్నాడంటే ఇంకోటి అంటే మా ప్రోగ్రామ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేయండి కానీ అవి ఉండనియండి అని అన్నారు. నా ఉద్దేశం ఏంటిదన్నా, ఇద్దరు కార్యకర్తల మధ్య జరుగుతుంటే దాడి జరుగుతుంటే అది బయట వద్దు, మా ఇంటర్నల్ నాదొక బాధ్యత ఉన్నది. నా ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే నా ఇద్దరు కార్యకర్తలు శనికావేశంలో ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరిగింది. అది బయటికి పోవద్దు అన్నమాట. నాకు ఒక బాధ్యత ఉన్నది కాబట్టి మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుకుని ఫోటోలు తీసి బయటికి పంపించమన్నారు కదా.
నేనేమనుకుంటానంటే దాన్ని వద్దు బయటికి పోవద్దు అనేది నా ఆలోచన ఉండొచ్చు. అది మీడియా పరంగా మీకు ఒకటి అనిపించచ్చు, నాకు బాధ్యత ఉన్నది కాబట్టి అనొచ్చు. అన్న నాకు పరిచయం, నా దోస్తు, నా మిత్రుడు కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేసుకున్నా. వారు ఏమన్నారు, ఇది డిలీట్ చేయండి కానీ ఆ పాత ఏవో ఉన్నాయి అన్నాడు. దాన్ని చూడబోతే ఏమైందంటే ఫార్మాట్ అది కొడితే ఏంటంటే ఫార్మాట్ అలా డిలీట్ చేయమని చెప్పి ఫార్మాట్ అన్న జరిగింది నేను చెప్తున్నా, వారికి తెలుసు, నాకు తెలుసు. నేను అబద్ధం అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఏది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప చూసారు కదా, మంచిగా మిత్రులతో ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమ కొద్ది మాట్లాడుతున్నారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈయన మాటలకి ఉన్న ఇందాక రామరాజు గారు మాట్లాడినటువంటి మాటలకి ఎంత తేడా ఉంది గమనించిందా? ఇది చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది. అన్నీ నాకు అణిగిమని ఉంటుందట, ఏమీ లేనాకే గాలి రాగానే ఎగిరెగిరి పడుతుందట. అట్లనే ఉంది నిజంగా. ఆయన జిల్లా అధ్యక్షుడు, మంచి హోదా ఉంది, పెద్ద హాస్పిటల్ ఉంది, పార్టీలో సీనియర్ అయినప్పటికీ ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడు. ఈయన కేవలం టికెట్ కోసం అని మొన్న పార్టీలో జాయిన్ అయ్యి ఎంత ఎగురుతున్నాడు నిజంగా. ఎన్ని బూతులు అవి. లకారం మీద నుండి దిగట్లేదు. వాడు వీడు లకారం. నోటికి ఎంత మాట వస్తే అంత మాటే. చక్కగా మీడియాకి క్షమాపణ చెప్పిందా? నిజంగా తప్పు చేసేటట్టే ఉంటే క్షమాపణ ఎందుకు చెప్తాడు? సరే క్షమాపణ చెప్పిండు, నిజంగా మీడియా పైన దాడి చేసిండు. దాడి చేస్తా మీడియా అతనికి నోరు ఉంది కదా. ఒకవేళ అధ్యక్షుడు కనుక అబద్ధం చెప్తే, ఒకవేళ బీజేపీ అధ్యక్షుడు కనుక అబద్ధం చెప్తే ఆ మీడియా సోదరుడు పక్కనే ఉన్నాడు కదా. లేదు జరిగింది అది కాదు, ఇది నా పైన దాడి చేసిండు అని చెప్తాడు కదా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? అసలు ఎక్కడ దాడి అనేది జరగలేదు. కావాలని చెప్పి బీసీ సోదరులు రెచ్చగొట్టిండ్రు. అయినా కూడా వాళ్ళు పాపం అధ్యక్షుడు వాళ్ళంతా బీజేపీ వాళ్ళంతా కామ్ ఉన్నారు. కావాలని ఎగిరేరి పడ్డారు, కావాలని గొడవ క్రియేట్ చేసిండ్రు. ఏదో హైప్ వస్తుంది అనుకున్నారు, బట్ కావాల్సినంత రాలేదు, ఆశించినంత రాలేదు కాబట్టి మీడియాని ముందు పెట్టిండ్రు. ఈయన సారీ చెప్పడంతో అది సమాప్తం అయిపోయింది. అంటే ఆ గొడవకి తావులేదు. పాపం ఎవరైతే వీళ్ళు పగడ్బందీ ప్రణాళికతో పంపించినటువంటి మల్లయ్య పటేలు, ఇంకా వీళ్ళు ఉన్నారు కదా మిగతా గ్యాంగ్, బీసీ గ్యాంగ్, వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పాలా ఊరికేనే. ఆ గ్యాంగ్ మొత్తం పాపం మంచి సబ్జెక్టు దొరికింది అనుకున్నట్టున్నారు. మళ్ళీ వారం రోజులు మంచి సబ్జెక్టు మొత్తం పొద్దు నుండి సాయంత్రం దాకా రెడ్లు అని ఎగరొచ్చు అని ఊహించుకున్నట్టున్నారు. పాపం చాలా ఆశపడి పంపించినట్టున్నారు. కానీ అటర్ ఫ్లాప్ అయ్యింది ప్లాన్. ఎట్లా? తమ్ముడు క్షమాపణ ఎప్పుడుతోటి కంప్లీట్గా అటర్ ఫ్లాప్ అయ్యింది. సోదరుడు ఏజ్లో చిన్నోడు ఉన్నట్టున్నాడు, అయినప్పటికీ చాలా సహనంతో చాలా ఓపికగా సమాధానం చెప్పాడు, చాలా ఓపికగా క్షమాపణ చెప్పాడు. ఆయన తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పాడు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, గుర్తుంచుకోండి. ఆయన క్షమాపణ చెప్పిండ్రు కదా అని చెప్పి తప్పు చేసినట్టు కాదు. అక్కడ ఎందుకు వీళ్ళతో అనవసరంగా వచ్చేందుకు, ఎట్లాగో వీళ్ళు కావాలని పగడ్బందీ ప్లాన్తో వచ్చిండ్రు. ఏమనుకున్నా మేము కామ్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీద పడతారు, ఈ టార్చర్ అంత ఎందుకు పీకని అనేసి క్షమాపణ చెప్పిన నాకు తెలిసి. అయ్యిందా? ఇక్కడ ఈ కార్యక్రమం అంతా అయిపోయిందా? నెక్స్ట్ ఇది ఇక్కడ అవుతూ ఉండగానే రామరాజు గారు బయటకు వెళ్ళి ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చారు. చూడండి ఒకసారి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఒక అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లి రామరాజు యాదవ్ పై ఒక అవమానకరమైన దాడి చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు కాదు, నేను పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి నేను అధికార పార్టీ కాదు, ఈ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు ఈ నల్గొండ కోట పైన ఎగిరేయాలని చెప్పేసి ఈ పార్టీలో చేరిన. ఆ రోజు నుంచి ఏమందంటే వర్షిత్ రెడ్డి నన్ను ఎలగొట్టాలి, భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, రానున్న రోజుల్లో నేనే ఎమ్మెల్యే కావాలనే కుట్రపూరితమైనటువంటి కక్ష పెట్టుకొని నేను ఈరోజు ఏదైతే స్థానిక సంస్థలో సర్పంచులు గెలిచినటువంటి సర్పంచులకు ఈరోజు సన్మాన కార్యక్రమము నేను ఆయన పర్మిషన్ తీసుకొని అన్నీ ఓకే అని ఫ్లెక్సీ డిజైన్ అంతా రెడీ చేసిన తర్వాత నేను ఈరోజు గెలిచినటువంటి వార్డు మెంబర్లకి, సర్పంచ్, ఉప సర్పంచులకి వాళ్ళందరికీ కూడా సన్మానం చేయాలనే ఆలోచనతో నేను చేస్తే రాత్రి 11 గంటలకు చేసి కార్యక్రమం క్యాన్సిల్ చేయాలని చెప్పారు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు వస్తారంటే సరేలే అని చెప్పేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసిన. అది మనసులో పెట్టుకొని నేను నియోజకవర్గం మొత్తం కూడా కార్యకర్తలకి, నాయకులకి ఫోన్లు చేసిన అన్నట్టు. ఇక ఎందుకు రానిలే, ఈరోజు వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం ఉంది, విజయవంతం చేద్దామని చెప్పేసి నేను యథావిధిగా వస్తే ఈరోజు ఇచ్చినటువంటి టైంకు మరి నేను ఒక 5 నిమిషాలు లేట్ కాగానే అప్పటికి కార్యక్రమం చేసిండు. తర్వాత వచ్చిన వాళ్ళు సన్మానం చేద్దామని మళ్ళీ అన్నాడు అధ్యక్షుడు. అధ్యక్ష వద్దంటే మళ్ళీ డబల్ పని ఎందుకు అన్నా, అరే అని చెప్పేసి నా మీదకి వెంటనే దాడి చేయడము. ఆయన హాస్పిటల్లో మొన్నటి వరకు ఉన్నటువంటి నాగం హాస్పిటల్లో ఏదైతే మోహన్ రెడ్డి తన పనిచేసేటువంటి ఆయనకు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చుకొని ఈరోజు ఇద్దరు నేను అందరి ఆలస్యం నా మీదకి వచ్చేసి
అరే నేను దొక్కుతా అని చెప్పేసి మీదకి వచ్చేసి పిడిగుద్దులతోని నా కళ్ళ మీద గుద్దేసరికి నా అద్దాలు వలిగినాయి. ఇక్కడ గుద్ది వాడు మోహన్ రెడ్డి వచ్చేసి తన్నడము ఇవన్నీ కూడా దాడి చేస్తారు. ఇది బీజేపీ పార్టీ చెందినటువంటి పిల్లి రామరాజుపై దాడి చూడొచ్చా, లేకపోతే బీసీ సమాజం మీద దాడి చూడొచ్చు? ఖచ్చితంగా అంటే నన్ను ఈ పార్టీలోకి వచ్చిన కాడ నుంచి నేను మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు వేస్తున్నప్పుడు ఎక్కువ పిల్లి రామరాజు యాదవులకు ప్రిఫరెన్స్ ఇస్తారు, వీడు మొత్తం ఈయనమ్మటి యాదవులు ఉండరు అని చెప్పేసి ఏలనగా. అంటే యాదవులు అంటే వాళ్ళు నా ఎమ్మటి వచ్చిన వాళ్ళందరూ ఆ పార్టీలో ఆ గ్రామంలో ఒక శనిగూడెం ఉంది, ఆడ 1000 ఓట్లు ఉన్నాయి, ఆడ మొత్తం యాదవులే ఉండరు, ఇంకో ఓటు లేదు. మరి ఆడ అధ్యక్షుడిని బూత్ అధ్యక్షుడిని యాదవ్ని చేయాలా, ఇంకోళ్ళని ఎత్తుకొచ్చి చేయాలా? ఇవన్నీ ఓరలేక ఖచ్చితంగా మేము వాళ్ళు ఆయన సొంత పార్టీ కాదు, ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతాం. చూసారు కదా, ఒక జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ఇట్లా రకరకాల పదవులు ఉంటాయి. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులని మండల స్థాయిలో ఏ కమిటీలు వేయాలన్నా కూడా అది జిల్లా అధ్యక్షుల వారు చూసుకుంటారు. మండల అధ్యక్షుడి కింద కమిటీలు ఏమన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దానిలోకి రామరాజు గారు చేయబెడుతున్నారు అన్నట్టు. ఆటోమేటిక్గా వద్దు అంటారు కదా. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటే నువ్వు చెప్పిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు పదవులు? నాకు అర్థం కాదు. నువ్వు టికెట్ కోసం వచ్చినావు, నీ టికెట్ నువ్వు తీసుకోవాలి. టికెట్ ఇస్తారు, ఎలక్షన్ టైంలో నీకు సపోర్ట్ చేస్తారు, నీతో పాటు తిరుగుతారు, నీకు హైప్ తీసుకొస్తారు. అది వదిలేసి మొత్తం కమిటీలు కూడా నేనే వేస్తా అంటే, పక్కల డ్యూటీ కూడా నేనే చేస్తా అంటే ఎదురు చూసి ఊరుకోరు కదా. అంటే ఈయన వేస్తా అంటే ఆ ఊర్లో మొత్తం యాదవులే ఉన్నారట, అయినా కూడా యాదవులను నియమిస్తా అంటే వద్దు అంటున్నారట. నేను పక్క నుండి తీసుకురావాలా అని ఆయనే చెప్తున్నాడు. ఇందాక వీడియోలో మంచిగా వినండి, రామరాజు గారే చెప్తున్నారు. అవును, ఆ ఊర్లో యాదవులే లేరు కదా, మీరు కమిటీ వేయకుండా, కమిటీలో తలదూర్చకుండా మీరు కామ్గా ఉండండి. కమిటీలు ఎట్లా వేసుకోవాలి, ఎవరిని నియమించాలి, ఎవరు పనిచేస్తున్నారు పార్టీకి అనేది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు సీనియర్స్ కదా. మొన్న మీకేం తెలుసు పార్టీకి వచ్చి? ఆ ఊర్లో యాదవులే లేరు అంటే వాళ్ళు ఏమైనా పక్క నుండి తీసుకొచ్చి వేస్తారా? మరి వాళ్ళు వేసినప్పుడు మీ ఊర్లో వాళ్ళనే వేస్తారు కదా. మీరు చెప్పిన వాళ్ళని ఎందుకు వేయాలా? ఇక్కడనే అర్థమవుతుంది మీ స్వార్థ బుద్ధి ఏంది అని. అంటే మీకు నచ్చిన ఒక్కదనే యాదవ, మిగతా వాళ్ళు యాదవులు కాదా? మరి పార్టీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో ఉన్నటువంటి సీనియర్లకు తెలుసు కదా, వాళ్ళు చూసుకొని వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటారు. మీరు ఇన్వాల్వ్ అవ్వడమే తప్పు. ఇంకా నేను చెప్పిన వాళ్ళకి వేయలేదు, నన్ను చిన్న చూపి చూస్తున్నారు అంటే నీ ప్లేస్లో నువ్వు కాదు, ఇంకో రెడ్డి ఉన్నా, ఇంకో వెల్మున్నా కూడా పార్టీలోకి కొత్తగా వచ్చినావు కాబట్టి నీ డ్యూటీ నీకు అప్పగించేసి పక్కకు నెట్టుతారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పని కూడా నేనే చేస్తాను, నేను కమిటీలు వేస్తా అంటే వేయనీయలేదు అంటే అందులో బీసీలు ఎందుకు అడ్డొస్తున్నారు? నేను బీసీ బిడ్డని కాబట్టి వద్దన్నారు, నేను యాదవ బిడ్డని కాబట్టి వద్దన్నారు అని. ఆ న్యూస్ ఛానల్ అయినా కూడా ఎంత చక్కగా అడుగుతున్నాడు. బీసీల పైన జరిగిన దాడి అట, బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లి రామరాజు గారి పైన. బడుగు బలహీన వర్గాలు, బాబోయ్ ఎంత బలహీనంగా ఉన్నారు ఆయన నిజంగా. అంటే వాళ్ళకి అసలు అలాంటి ఇంటెన్షన్ లేకపోయినా కూడా ఈ మీడియా వాళ్ళే సగం రెచ్చగొడుతున్నారు. బీసీ పైన దాడి జరిగినట్టు ఎక్కడా లేదు. ఆయన నిన్ననే ఒకవేళ దాడి చేయాలి, నిజంగా గొడవ పెట్టుకోవాలి అనుకుంటే రాత్రి ఫోన్ చేసి చెప్పకపోతుండే కదా, మార్నింగ్ వచ్చిన తర్వాత వద్దు అంటుండే కదా. ముందే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అంటే రామరాజు గారి మీద అభిమానం కొద్దే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ముందే టైంకి వద్దు అనలేదు కదా, కొన్ని ఆయన స్వార్థానికి వద్దు అనలేదు కదా. దీనిలోకి బీసీలు ఎందుకు వస్తున్నారు మధ్యలోకి? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్న మిస్టేక్స్ అన్నీ రామరాజు గారియే ఉన్నాయి. ఏమన్నా అంటే నేను బీసీ బిడ్డను అంటారు. ఇందాక మాట్లాడుతూ కూడా నాగంగాని హాస్పిటల్లో పనిచేస్తాడు మోహన్ రెడ్డి గారు, నాగంగాని హాస్పిటల్లో అని వెంటనే మళ్ళీ నాగం హర్షవర్ధన్ రెడ్డి హాస్పిటల్లో, నాగంగాని హాస్పిటల్లో వాడు వీడు ఎంత పద్ధతో నిజంగా ఆ మాటల్లో ఎంత పద్ధతి అంటే ఎంత అహంకారమా? దేనికోసం అసలు మీకు ఇదంతా? దేనికోసం ఇంత రచ్చ చేస్తున్నారు? దేనికోసం ఇంత తెగించేస్తున్నారు మీరు? కేవలం రిజర్వేషన్స్ కోసం. ఎందుకు ఇవ్వాలి మీకు రిజర్వేషన్లు? బాగానే ఉన్నారు కదా. ఇంత రచ్చ చేసి మీకు మీ పనులు మీరు చేసుకోవాలన్న సెన్స్ లేదా? మీ పనులు మీరు చేసుకోవాలన్న తెలివితేటలు లేవా? మీరు ఇట్లే రచ్చ చేసి ప్రతి ఇష్యూని తీసుకెళ్లి మీరు బీసీ రిజర్వేషన్ దగ్గర పెడతాము, ప్రతి ఇష్యూని మేము బీసీ రిజర్వేషన్ కంట కడతాము, ఇక్కడ ఏం జరిగినా కూడా మేము దానికే లింక్ పెడతాము అనుకుంటే అయితే ఖచ్చితంగా అసలే ఇవ్వరు రిజర్వేషన్, ఉన్నాయి కూడా మీకు పడేస్తారు. ఇదొక పార్టీకి సంబంధించిన గొడవ, 4 గోడల మధ్యలో జరిగిన గొడవ పార్టీ ఆఫీస్లో. అది పార్టీ ఆఫీస్లో మీరు సాల్వ్ చేసుకోవాలా, పార్టీ పెద్దలు ఉంటారు వాళ్ళ ముందు సాల్వ్ చేసుకోవాలా. నిజంగానే పార్టీలో ఈయనకి ఇబ్బంది జరిగితే గనక, నిజంగానే ఈయన ఎవరైనా కావాలని ఇబ్బంది పెడితే గనక పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి, పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు చెప్పుకోవాలా, పంచాయతీని అక్కడ సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని ఏంది ఇది బీసీల కోసం బీసీ బిడ్డ అంటే బీసీలు మాత్రమే బిడ్డలా?
మిగతా వాళ్ళకి ఏం ఉండవా? మీరు మీద పడి కొట్టినా కూడా తుడుచుకొని వెళ్ళిపోవాలా? మీరే కొడుతున్నారు, మమ్మల్ని కొట్టింది అమ్మో అంటున్నారు, మీరే అరుస్తున్నారు. ఎట్లా అరుస్తున్నారు చూడండి. ఇందాక ఆయన మాట్లాడుతుంటే రామరాజు గారి పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎట్లా అరుస్తున్నాడు మీద మీద కొచ్చుకుంటూ. ఏంది అసలు ఈ అహంకారం ఏంది? అరవడాలేంది? మీద పడడాలేంది? అసలు మీరు ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు సమాజాన్ని? ఈ గొడవలని నల్గొండలోనే ఎందుకు జరుగుతున్నాయి? అసలు కంప్లీట్గా నల్గొండలోనే జరుగుతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి దీని వెనుకుంది ఎవరు అని. అందరికీ క్లారిటీ వచ్చేసింది, ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ వచ్చేసింది. కావాలని చేస్తున్నారు, వెనుకుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికైనా తగ్గండి, మీ పరువును మీరు కాపాడుకోండి. రిజర్వేషన్ల సంగతి తర్వాత కానీ మీ పరువును మీరు కాపాడుకోండి. అనవసరంగా మీ ఇజ్జత్ మీరే తీసుకోకండి. ఆయన దండం పెట్టి క్షమాపణ చెప్పారు నాగం హర్షవర్ధన్ రెడ్డి గారు. ఆయన తప్పు లేకపోయినప్పటికీ దండం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పారు. చూడడానికి నిజంగా ఎంత అసహ్యంగా ఉందో ఇదంతా చూస్తుంటే. అసలు ఏం చేస్తున్నారు మీరు? మీకైనా క్లారిటీ ఉందా? కొట్టిండు, మొహం మీద గుద్దిండు, అందుకే నా అద్దాలు వలిగిపోయినాయి అని చెప్తున్నారు ఆయన. నిజంగా గుద్దినారా? ఫస్ట్ ఏమో నన్ను గుద్దిండు అందుకని చెప్పి నా అద్దాలు వలిగినాయి అని చెప్పాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నారు? నన్ను నెట్టేసిండు అంటున్నాడు. అసలు నెట్టేసిండా కొట్టిండా? నెట్టేస్తే మీ అద్దాలు ఎట్లా పలుకుతాయి? అంటే అద్దాలు పలిగింది కూడా అబద్ధమే. తోపులాటలో కింద పడి ఉంటాయి, పగిలింది. దానికి కన్ను మీద గుద్దిండు అందుకే నా అద్దాలు పగిలినాయి, కంట్లో గుచ్చుకుంటుండే కొంచెం అయితే అని ఒక మాట. నన్ను నెట్టేసిండు, నన్ను నెట్టలేదా? నెట్టేసిండు, నన్ను మోహన్ రెడ్డి నెట్టేసిండు, వాడు నెట్టేసిండు అని మళ్ళీ ఇంకా బూతులు నేను మాట్లాడలేకపోతున్నాను. అంటే ఓవరాల్గా ఎక్కడ ఏం జరిగినా కూడా మీరు తెగించేసిండ్రు. చాయిస్ దొరికితే చాలు మీరు ఇట్లే వెర్రి కుక్కల్లాగా మీద పడతారు. మీది మీకే క్లారిటీ లేదు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీది మీకే క్లారిటీ లేదు. మీరు గొడవ పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ ఇష్యూనే అవసరం లేదు, రెడ్డోడు అయితే సరిపోతుంది. ఒక రెడ్డి బిడ్డ కనిపించిండు అంటే కథం వెంటనే అటాక్ చేస్తారు. కానీ దీంతో లాస్ ఎవరికి? మన ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకుంటే లాస్ ఎవరికి? ఆయన వైఫ్కి, ఆయన కుటుంబానికి లాస్. అవును, పోనీ బీసీల కోసం అని చెప్పి లేని తోటి పట్టుకొని ఎగిరిండ్రు కదా, మీకేమన్నా ఎవరికైనా లాస్ ఉందా? 2 రోజులు మంచి టైంపాస్ అయ్యింది. ఫైనల్గా ఏమయ్యింది? ఆ పిల్లలు అనాథలు అయ్యిండ్రు. ఆ ఆడపిల్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ లోటును ఎవరైనా తీర్చగలుగుతారా? ఎవరు తీర్చలేరు. నెక్స్ట్ ఆ రోజు అక్కడ యూరిన్ పోసిండు అన్నారు. అక్కడ కూడా ఏం జరిగింది? మీరందరూ మంచిగానే పోలో మన మైకులు కెమెరాలు పట్టుకొని ఉరికిర్రు, వీడియోలు తీసుకున్నారు, బాగానే ఆమెతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏమన్నా చేసిందా? ఆ పోయిన పరుగును తిరిగి వేయగలుగుతారా? పోనీ వాళ్ళని ఏమైనా సిటీకి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి చూపించి రెగ్యులర్ ఇన్కమ్ చూపించి తీసుకొని సెటిల్ చేస్తున్నారా? లేదు. అదే ఊర్లో పరుగు పోయినటువంటి అదే ఊర్లో అక్కడే బతుకుతున్నారు. పోనీ నిజంగానే వాళ్ళ నోట్లో పోస్తే వాళ్ళ కోట్లు పడి గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు అంటే అదంతా అబద్ధం, దొంగ నాటకాలు. అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ 2 వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ నాటకం ఆడుతున్నారు. బంగారం అటువంటి రామరాజు గారి భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. దీంతో ఎవ్వరికీ ఎలాంటి లాసు లేదు, అయిపోయింది. వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిసిపోయిండ్రు. బీజేపీ ఆఫీస్ సేఫ్. మీడియా మిత్రుడు కూడా సారీ చెప్పంగానే యాక్సెప్ట్ చేసిండు. మీరు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా, ఎన్ని లంగ నాటకాలు ఆడినా, ఇంకెన్ని దొంగ డ్రామాలు ఆడినా వచ్చేది మాత్రం ఏం లేదు. ఫైనల్గా మీ పరుగు పోవడమే తప్ప పెద్దగా రెడ్ల కొరిగేదైతే ఏం లేదు. రెడ్లకు వచ్చే లాస్ కూడా ఏం లేదు. ఎన్ని రోజులు ఉన్నా కూడా నిజం ఏదో రకంగా బయటకు వస్తుంది. కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది. మీరు పైన ఎన్ని రంగులు పులిమినా కూడా ఏదో ఒక రోజు తుఫాను రాకపోదు, అసలు రంగు బయటకు రాకుండా మానదు. ఇదివరకు జరిగింది అదే, ఇక మీదట జరిగేది కూడా అదే. అందుకే ఇప్పటికైనా దొంగ నాటకాలు ఆడడం మానేసి పద్ధతిగా ఉండండి. నేను ఇంత చెప్పిన తర్వాత ఫైనల్గా మీరు అనేది ఏంది? అసలు బీసీలకు ఏం సంబంధం? బీజేపీలో జరిగిన గొడవ కదా అది. వాళ్ళన్న తక్కువ, మీరు ఆపాదిస్తుంది ఎక్కువ అంటారా? అసలు కుట్రకి కారణం నేను చెప్పాలా? ఇదిగోండి. మరి ఇప్పుడు మనకి దమ్ము ఉన్నది కదా, టికెట్ ఇస్తే గెలిచిన చరిత్ర ఉన్నది. ఆనాడు ధర్మవృక్షం 67 మధ్యలో గెలిచింది నల్గొండలో. తర్వాత కొమ్ము పాపయ్య గారు గెలిచిండు, కమలమ్మ గెలిచింది, గౌండు నరసింహ గెలిచిండు, అదేవిధంగా చెరకుంటి రామమూర్తి యాదవ్ గెలిచిండు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బీసీలు గెలిచిన చరిత్ర నల్గొండలో ఉన్నది. కానీ పార్టీలు మనకి టికెట్ ఇవ్వవు. ఉదాహరణకి మనం గ్రామాలలో ఒక సర్పంచ్ పోటీ చేయాలంటేనే అది జనరల్ అంటే వాడు సొత్తు అనుకుంటాం. అవునా కదా? మనమే డిసైడ్ చేస్తాం. మరి ఇప్పుడు అదే విధంగా ఉన్నామా? తెలియబడదామా? ఈ రోజు 42% ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకటించిందో 42 కాదు,
చూసారు కదా, ఆయన నరాల్లో బీసీ అన్నది మంచిగా పాతుకుపోయి ఉంది. ఆయన పార్టీలో జాయిన్ అవ్వడమే అధ్యక్షుల వారు రెడ్డి కాబట్టి కావాలని చెప్పి ఈ రెడ్లను తొక్కడానికి అని చెప్పి నల్గొండలో ఆయనకి గ్రిప్ కావాలని చెప్పి పార్టీలో జాయిన్ అయ్యిండు. అప్పటి నుండి ఈ కుట్ర నడుస్తూ ఉంది. టైం కోసం వెయిట్ చేసిండ్రు, రైట్ టైం వచ్చింది, కథం ఇదే ఛాన్స్ అని చెప్పి మీద పడ్డారు. కానీ ఏమయ్యింది, వాళ్ళ బట్టలే చిరిగినాయి, వాళ్ళ అద్దాలే పగిలినాయి, వాళ్ళ పరువే పోయింది. ఒకసారి తగ్గి క్షమాపణ చెప్పినంత మాత్రం పెద్ద తప్పేం లేదే. నేను చాలాసార్లు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఎదురుగా బుర్రా కనిపిస్తే పక్కన పోతాను నేను. ఆయన కూడా ఇప్పుడు అదే పని చేసిండు. ఎందుకు వీళ్ళతో నాకు గొడవ ఎందుకు అనవసరంగా ఈ పెంట ఎందుకు అనుకొని సారీ చెప్పి క్షమాపణ చెప్పి పక్క నుండి వెళ్ళిపోయాడు. ఇంకా కూడా మీకు బుద్ధి రాలేదు, ఇంకా కూడా మేము ఇట్లే బరదేగించి వరుతా ఉంటాము, మేము ఇట్లే బట్టలు చెప్పుకుంటాము అంటే మీ కర్మ, మీ సావు మీరు సావండి. లేదు అంటే ఇప్పటికైనా రెచ్చగొట్టే వాళ్ళు బాగానే ఉంటారు, మీరు రెచ్చిపోయి మీ జీవితాలను నాగం చేసుకోకండి, అనవసరంగా మీ పరువు తీసుకోకండి. మిమ్మల్ని ఎవరు చిన్న చూపు చూడట్లేదు, బీసీలు అని. మిమ్మల్ని మీరే చిన్న చూపు చూసుకుంటున్నారు, మీకు తెలుస్తుందో లేదో. మిమ్మల్ని ఎవరు చులకనగా చూడట్లేదు, మిమ్మల్ని మీరే చులకన వేసుకుంటున్నారు జనాల్లో. కేవలం రిజర్వేషన్ కోసం అని చెప్పి అన్ని చిల్లర వేషాలు వేస్తున్నారు, దాంతో మీ పరువు మొత్తం పోతున్నది. ఇప్పటికైనా మీ పరువుని మీరే కాపాడుకోండి. కలిసి మెలిసి ఉంటే మీకు రెస్పెక్ట్, మాకు రెస్పెక్ట్. లేదా మేము ఇట్లే గొడవ పడతాము అంటే మీ సాగు మీరు రావండి, అంతే కదా. థ్యాంక్ యూ.